నమస్తే. కిరణ్ టీవీని ఎంతగానో అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, మనం 2026 రాశి ఫలితాలు చేసినప్పుడు అయితే ఎంతో ప్రేక్షక అభిమానం వచ్చింది గురుగారు. ఎంత పాజిటివ్ కామెంట్స్ వచ్చాయో మనకి. సో ఈసారి కూడా మనం ఉగాది పంచాంగం ముందుగా మీతో చేద్దాము అని పిలిచాం గురుగారు. సంతోషం. ఒకటేంటంటే పాజిటివ్గా వచ్చిందంటే పాజిటివ్గా మాత్రమే చెప్పాలని మీ అర్థం ఏమన్నా? కాదు గురుగారు, అంటే మనం ఉన్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పగలిగేటువంటి తత్వం నాది. ఎందుకంటే ఇప్పుడు ఒక చెడు చెప్తున్నప్పుడు, ఒక జరుగుతుందని చెప్పినప్పుడు గట్టిగా చెప్పాలి. సపోజ్ నేను చాలాసార్లు మద్యపాన సేవన చేయకండి అని చెప్పి కొద్దిగా గట్టిగా చెప్తాను. మరి మద్యపాన సేవన చేస్తే మీకు ఆలోచన విరిగిపోతుందని గట్టిగా చెప్తాను. అలాంటప్పుడు ఇప్పుడు మీ తల్లి అయినా, ఇప్పుడు మీ కుమారుడు ఉన్నాడు, కుమారుడికి అలాగే చెప్తారుగా, కూతురుకి అలాగే చెప్తారుగా, ఒక పోలీసు అలాగే చెప్తాడు, జడ్జి అలాగే చెప్తాడు. అలాగే నేను కూడా అలాగే చెప్తాను, కొద్దిగా ఫోర్స్గా చెప్తాను. అరే మీరు అనవసరం మందు కొట్టి మీకేమైనా అయినా మాకు అభ్యంతరం లేదురా, మీ వల్ల ఇంకొకళ్ళకి ప్రమాదం జరగొద్దని చెప్పడం నా ఉద్దేశం. అలా చెప్తుంటాను. కాబట్టి కొంతమందికి అది కొద్దిగా పరుషవాక్యాలుగా ఉన్నాయని బాధపడేవాళ్ళు అయినా సరే ఆ తల్లిదండ్రులను యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అవును, ఈ సమాజంలో ముక్కుసూటిగా ఏదో అంటారు కదా మనకి అడ్వర్టైజ్మెంట్, సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ లాగా చెప్పాలనేటువంటి భావన అది ఎక్కువగా ఉంటుంది. గురుగారు, మకర రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. మకర రాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు, 1 రాజపూజ్యం 6 అవమానం. అంటే 2 వైపుల నుంచి కూడా వీరికి దెబ్బ మీద దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ వీరికి జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి మకర రాశి వారికి. ఎందుకంటే శని బలం బాగా ఉంది కదండి, 3వ ఇంట శని యోగకారకుడు కదా, శని యోగాన్ని ఇవ్వటం లేదా అనేటువంటి వ్యక్తులు అక్కడ శని యోగాన్ని ఇచ్చడం వల్ల కొన్ని వీరికి ఆర్థికపరమైనవి, సంతానపరమైనవి, గృహపరమైనవి, మాతృ సంబంధ వర్గీయుల నుంచి కొన్ని శుభయోగాలు ఉన్నాయి. కానీ పర్సనల్ లైఫ్లో వీరికి వివాహ సంబంధ విషయంలో, అలాగే అత్తమామల నుంచి కానివ్వండి, ఇతరత్ర వ్యక్తుల నుంచి కానీ రావాల్సిన బాకీలు కానీ కొంత నష్టాన్ని పొందుకునే అవకాశం, కోర్టు వివాదాలు ఎక్కువ కనిపించి మానసిక కృంగుబాటుకి, బయట కనబడుతున్నటువంటి వ్యక్తితో ఉన్న మానసిక కృంగుబాటు కూడా ఎక్కువ ఉంటుంది. అది గురుడు వల్ల జరిగింది. ఎందుకు ఈ రాశి వారికి గురుడు కూడా షష్టమంలో ఉన్నాడు కదా, షష్టమ గురుడు ఎందుకు యోగకారకుడు అవుతాడు? సప్తమంలోకి వస్తే యోగకారకుడు అవుతాడు. అంటే అది కర్కాటకంలోకి గురుడు వచ్చిన తర్వాత ఈ మకర రాశి వారికి సప్తమ స్థానం అవ్వడం వల్ల అక్కడ కొంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, జూన్ 2 నుంచి వీరికి లాభాన్ని పొందుకుంటాడు. అందులో ఉచ్చస్థితిలో పొందుకోవడం. గురుడు వీరికి తృతీయాధిపతి అవ్వడం, వ్యయాధిపతి అయినా ధన లాభాన్ని ఇస్తాడు. వ్యయాధిపతి ధనాలు ఎలా ఇస్తాడు అంటే ఖర్చులు తగ్గించేస్తాడు. ఒరే ఖర్చు పెట్టకురా మూర్ఖుడా, నన్ను జాగ్రత్తగా ఉండని చెప్పేసి వాడి ఇండికేషన్ ఇచ్చి ఆ గురు భగవానుడి వల్ల వీడికి, అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మంచి తత్వాన్ని కలిగించి ధనయోగాన్ని, మంచి గృహ లాభాన్ని, ఆస్తి లాభాన్ని, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఉద్యోగ లాభాన్ని, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాన్ని, గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ యొక్క మకర రాశి వారికి అష్టమ గురుడు వచ్చేస్తాడు. ఎప్పుడు? అతిచారం వల్ల అక్టోబర్ టు నవంబర్ టు డిసెంబర్ ఈ 2 నెలలు కూడా మీకు అష్టమంలోకి వచ్చేస్తాడు. అక్కడ ప్రమాదాన్ని కలిగిస్తాడు. నవంబర్ డిసెంబర్ మాసంలో గురుడు ఏమాత్రం మంచివాడు కాదు. నష్టము, కష్టకాలం, అవమానం, అగ్ని ప్రమాదం, ఈ గృహంలో కూడా ఇబ్బందులు కలిగించడం, అక్రమ సంబంధాలు, చికాకులు, మన పర్సనల్ విషయాలు బయటికి వెళ్ళిపోవడం, అవమానాలు పొందుకోవడం, నమ్మినవాడు మోసం చేయడం, ఈ గృహాలు అడ్వాన్స్ ఇచ్చేసి డబుల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇబ్బంది పడడం, సైబర్ అరెస్ట్ అని చెప్పేసి మీరు ప్రమాదంలో పడడం, ఇవన్నీ కూడా ఓటీపీలు ఎవరికైనా ఇవ్వడం. చదువుకున్నవాడే మోసపోతాడు కాబట్టి కష్టం. రైతులకైనా పంట లాభం ఉందంటే ప్రస్తుతానికి పంట లాభం లేదు, తర్వాత 2వ పంటకు కూడా పంట లాభం లేదు. రైతులు కొంత ఈ రాశి వారికి అంటే పంచాంగాల్లో వాటిల్లో కొంత ప్రయోజనాన్ని చెప్పారు తప్ప నేను అనుకోవడం సమస్థాయి అంటే పెద్దగా మీకు ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం మాత్రం ఏమాత్రం కనిపించట్లేదు. జస్ట్ యావరేజ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే మీ పంట మీకు ధనం వస్తే ఎక్కువ, అంతగానే పెద్దగా మీకు ధనం లాభం వచ్చే అవకాశం ఈ రాశి వారికి అయితే కష్టం నేను చెప్పడం వరకు. అదే ఒకవేళ ప్లస్ పాయింట్ అయితే రేపు వచ్చేటువంటి జూన్ తర్వాత పంటలు ఏమైనా ఉంటే మాత్రం అక్టోబర్ వరకు ఆ పంట మాత్రం లాభం వస్తుంది. అంటే కూరగాయలు కావచ్చు, ఏదైనా 2వ పంట ఆ టైంలో వేస్తే మీకు లాభం. కానీ 2వ పంట వేసేది జూన్ తర్వాతనే కదా. జూలై నుంచి వర్షాలు ఎక్కువ ఉన్నాయి, జూన్ 21 నుంచి 18 నుంచి వర్షాలు బాగా ఉన్నాయి. ఆ టైంలో పంటలు వేస్తారు కాబట్టి 2వ పంట అక్కడే కదా. కాబట్టి జూన్ తర్వాత మళ్ళీ మనకి సప్తమంలోకి గురుడు వస్తాడు కాబట్టి జూన్ నుంచి మీకు అక్టోబర్ దాకా ఉండే పంటలు మాత్రం లాభాన్ని కలిగించే అవకాశం. జూన్ లోపల పంట
నష్టాన్ని కలిగిస్తుంది. జూన్ తర్వాత పంటలు మీకు లాభాన్ని పొందుకుని అంటే కొద్దిగా ప్లస్ పాయింట్ అవుతుంది అక్కడ. కాబట్టి మీకు అనుకూలంగానే ఉంటుంది, ఆ విషయం గమనించుకోండి. ఆ పంటలు కూడా ఏమిటి, టొమాటో కానీ, పత్తి కానీ, చెరుకు గడలు కానీ, తర్వాత పెసర్లు కానివ్వండి, అలసందలు అంటే మినుములు కానివ్వండి, బొబ్బర్లు కానివ్వండి, మినుములు కానివ్వండి, నల్ల నువ్వులు, ఈ పంటలు పండేటువంటి అవకాశం బాగా ఉంటుంది. క్యారెట్ పంట, బీట్రూట్ కూడా బాగా పండుతుంది, వాళ్ళు లాభాలు పొందుకుంటారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. అంటే రెండో పంట బాగానే ఉంది, ఎందుకంటే కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసేటువంటి రీచ్ అవ్వకపోవచ్చు. అదే వ్యయం ఎక్కువ కనిపిస్తుంది కదా గురుగారు. ఖర్చు ఎక్కువ కనిపించిన ఖర్చుకే సంబంధం లేదు. కానీ ఖర్చుకు సంబంధం ఎందుకు లేదంటే గురుడు కొంత సప్తమంలోకి వస్తాడు కాబట్టి చెప్పే కదా, ఖర్చును కంట్రోల్ చేసుకోమని చెప్తాడు. ఖర్చును కంట్రోల్ చేసుకో జాగ్రత్తగా. ఇందాక ధనుసులా చెప్పాం, ఖర్చును కంట్రోల్ చేసుకొని చెప్పేసి ఆ ఇండికేషన్ ఇస్తాడు కాబట్టి కొంత. అయినా సరే వీళ్ళు శని పెద్దగా అనుకూలించకపోవడం వల్ల ఖర్చును ఎక్కువ పెట్టుకోవడం. వీళ్ళకున్న మైనస్ ఏంటంటే అనవసర ప్రయాణాలు చేయడం. అనవసర ప్రయాణాలు చేసి లాటరీలకి దానికి డబ్బులు పెట్టి అప్పడంగా ఏదో వచ్చేస్తున్నటువంటి భావనతో తొందరగా తీసుకుందాం అనుకోవడం. అలాగే కొన్ని అవకాశాల కోసం వెంపర్లాడడం, ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుందనే విషయం చెప్పుకోవచ్చు. బట్ వ్యాపార రంగంలో కూడా పర్వాలేదు. అంటే ఈ ఫార్మా ఇండస్ట్రీ వ్యాపారం పర్వాలేదు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ కానివ్వండి, తర్వాత హోటల్ వ్యాపారం మాత్రం లాభాలు పొందుకునే అవకాశం. మద్యపాన వ్యాపారం, అయ్యో అసలు మద్యపాన వ్యాపారం ఏ రాశి వారికి 2 ఆదాయం 20 ఖర్చున్నా సరే అది బ్రహ్మాండంగా లాభం వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అది మీరు పంచాంగం నమ్మొద్దు. మీరు మద్యపాన వ్యాపారం వాళ్ళు పంచాంగాన్ని పక్కన పడేసేయండి. పంచాంగం పక్కన పడేరా, తొక్కి తొంగలో దొక్కేదానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మద్యపాన వ్యాపారం 100 పువ్వులు 2000 కాయలుగా ఉంటుంది. 100 పూలు 2000 కాయలుగా పండుతుంది. కాబట్టి ప్రభుత్వం వారికి ధనమే కావాలి, వైన్ షాప్ వాడికి కావాలి, బార్ అండ్ రెస్టారెంట్ డబ్బులు కావాలి. ఇక్కడ అందరికీ మనసు బాగాలేకపోతే వెళ్ళేది ఎక్కడికి, తాగి తందనాలు ఆడడానికి కదా. కాబట్టి మీ వ్యాపారం పంచాంగంతో ముడిపెట్టకండి. ఎట్టి పరిస్థితుల్లో వైద్యులు కానీ మద్యపానం ఈ రెండు కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో పంచాంగంతో పని లేదు. మడతబెట్టి పంచలో పెట్టుకొని చెప్పండి పంతులు గారికి, ఈ 2 వ్యాపారాలు స్టాప్లో నడుస్తాయి, దానికి పంచాంగంతో పని లేదు. 100 పువ్వులు 2000 కాయలు వీళ్ళకి గ్యారెంటీగా. మీరు ఎలా ప్రవర్తిస్తారు గురుగారు? ఒకటి ఏంటంటే వీళ్ళకి ముందుగా వ్యాపార పరంగా మీకు లాభం ఉంది. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభం ఉంది. అదే హోటల్ వ్యాపారం కూడా బాగుంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వ్యాపారం కూడా బాగా ఉంటుంది. బొటిక్స్ వ్యాపారం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. బొటిక్స్ కానీ బ్యూటీ పార్లర్ వాళ్ళకి, ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళు జైలుకి వెళ్ళడం ఖాయం. ఎందుకంటే వీళ్ళు తయారు చేసేటువంటి మందులు అంటే ముఖ సౌందర్య సాధనాలు ఉంటాయి కదా, అవి డేట్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల వచ్చిన కస్టమర్లు జాగ్రత్త, ఈ కస్టమర్స్కి అవి పోయడం వల్ల వీళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళ ఫేస్ పూర్తిగా పాడైపోయి మచ్చలు వచ్చేసి వీళ్ళని ఒక రకంగా చెప్పాలంటే చాలా దారుణమైనటువంటి పనిష్మెంట్ ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళకి ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం పేలిపోయే అవకాశం ఉంది. చాలా ప్రమాదం ఉంది. దాదాపుగా నాకు తెలిసి ఈసారి బాణసంచ కర్మాగారం 4 ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అది చాలా ప్రమాదం. ఒక్కొక్క ప్రమాదంలో 18 మంది చనిపోయే అవకాశం ఉంది. ముందుగానే చెప్తున్నాను నేను. కాబట్టి ఈ రాసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఓనర్లు ఉంటే మాత్రం చాలా పకడ్బందీ చర్యలు తీసుకుంటేనే మంచిది. లేదా ఒక్కొక్క చోట 18 మంది అంటే ఇది చాలా ఆషామాషి కాదండి. ఇది మొత్తం మీకు దాదాపుగా భాగ్యనగర్లో జరిగే అవకాశం ఉంది, ఆంధ్రలో కూడా జరిగే అవకాశం ఉంది, మన తమిళనాడులో కూడా జరిగే అవకాశం ఉంది, అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండక తప్పదు. ఈసారి ప్రమాదంలో పడే అవకాశం, అలాగే ఈసారి రైలు ప్రమాదం కూడా ఒకటి ఉంది ఈసారి. సో అది కోసం జాగ్రత్తగా ఉండాల్సిన ప్రతి పైలట్స్ కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కూడా చేయాల్సిందే అనే విషయాన్ని గమనించండి. బట్ ఏదేమైనా వివాహాది నిశ్చితాంబులాలు ఉన్నాయి, సంతాన యోగం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో జూన్ టు అక్టోబర్ మధ్యలో మంచి లాభాలు ఉన్నాయి. అందులో పెట్టుబడి పెట్టవచ్చు, కొత్త వ్యాపారం చేయవచ్చు. విద్యార్థులు కూడా లాభాలు ఉన్నాయి. జూన్ వరకు మాత్రం బాగాలేదు. జూన్ తర్వాత నుంచి మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని పొందుకునే అవకాశం విద్యారాన్ని ఉద్యోగంలో ఉంది. అంటే జూన్ వరకు నెగిటివ్, జూన్ టు అక్టోబర్ చాలా పాజిటివ్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు కూడా చాలా నెగిటివ్ ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఇది వీళ్ళ విశేషం. ఆ తర్వాత నెక్స్ట్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పర్వాలేదు. అంటే మళ్ళీ ఆయన సప్తమంలోకి వస్తారు కాబట్టి పర్వాలేదు అంత. బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి 8 మంత్స్ 5 మంత్స్ టాప్లో ఉంది. 2 మంత్స్ దరిద్రంగా ఉంటుంది. అంటే నవంబర్, డిసెంబర్లో అది మీకు ఎట్టి పరిస్థితుల్లో అష్టమ గురుడు, అతిచారముల గురుడు మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తాడు. తర్వాత వచ్చేటువంటి జనవరి, ఫిబ్రవరి, మార్చి మళ్ళీ గురుడు యొక్క ప్రభావము, శని ప్రభావం వల్ల మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటారు. బట్ 5 మంత్స్ టాప్లో ఉంటుంది. 3 మంత్స్ బిలో యావరేజ్, 2 మంత్స్ వెరీ డెడ్. ప్రస్తుతానికి కూడా డెడ్గానే ఉందని చెప్పవచ్చు. వీరికి ఏ దైవారాధన చేసుకోవాలి? దైవారాధన ముఖ్యంగా ఈ రాశి వారికి ముఖ్యంగా చేసుకోవాల్సిన అమ్మవారి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. అమ్మవారి వల్లనే ప్రయోజనం. లక్ష్మీ నరసింహస్వామి, భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల మంచిదని చెప్పవచ్చు. విద్యార్థులు మీ పరీక్ష మీరే రాయండి, ఇతరుల మీద ఆధారపడొద్దు. వ్యాపారపరం కూడా అతిగా నమ్మకండి ఎవరిని కూడా. మీ వ్యాపారం మీరు చేసుకోవడం మంచిది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం కానీ లేదంటే మార్పు కోసం ప్రయత్నం చేయకపోవడం మంచి విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే మనం చెప్పుకోవడం మర్చిపోయాం, ఈ రాశి వారి యొక్క ప్రభావం ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, ఈ మకర రాశి వారి ఏంటంటే మొండితనంతో ప్రవర్తించేవాడు, చాలా మౌనంగా ఉంటారు. ఏ పనైనా వాళ్ళకి నచ్చిన పనే చేస్తారు.
ఎంతమంది సలహా ఇచ్చినా ఎవరే చెప్పినా ఇతరు చెప్పిన అంటే ఒక రకమైనటువంటి మొసలి తత్వం. తానున్న మండూకంలో అంటే తానున్నటువంటి నీళ్ళల్లో తను అలాగే ఉండిపోతుంది తప్ప ఇంకొక అంటే ఇతర ప్రభావాన్ని చూపించదు. నేను ఇంతే, ఇలాగే ఉంటాను, నేను అనుకునే చేస్తాను, ఎవరి మాట వినను, నేను సీతయ్య అనేటువంటి వ్యక్తిత్వం ఎక్కువగా ఉంటుంది. బట్ మంచి కళాకారులు అయి ఉంటారు, అలాగే వ్యాపారవేత్తలు అయి ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మార్వాడి వ్యవస్థ వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. అంటే పిస్నార్తనం కానివ్వండి, చెప్పడానికి అందరు ఖర్చు పెడుతున్నట్టుగా ఉంటారు. తనకు నచ్చితేనే ఒకరి దగ్గరికి వెళ్తారు, ఒకరి దగ్గరికి వెళ్ళాలంటే నచ్చకపోతే ఒకరి దగ్గరికి వెళ్ళరు. అలాగే ఎవరికైనా నీతులు చెప్పాలని బుద్ధి వీళ్ళకుండదు. నాకెందుకు నీతి వినరు, నీతి చెప్పరు. ఎవరి కర్మ వాళ్ళది, ఎవరి బాధ్యులు వాళ్ళదే, మన వ్యక్తిత్వం అనేటువంటి భావం ఎక్కువగా ఉంటుంది. చదువు విషయంలో గొప్ప వాళ్ళు ఏం కాదు, అలాంటి తీసుకట్టేం లేదు. చదువుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పంచాయతీ రాజులు ఎక్కువగా వీరు ఉద్యోగం చేసే అవకాశాలు. కొంతవరకు వీరు అసత్యవాదులు, అలాగే అక్రమ సంబంధాలు కూడా వీరికి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఏమండి ఊరికి అక్రమ సంబంధం ఇస్తారంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని కాదు, ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటి దూరంగా ఉండి చెప్పడం. ద ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ తప్ప మీరేదో ఇంకోటితో వెళ్ళిపోతారో లేచిపోతారని నేను చెప్పట్లేదు. దాని గురించి మళ్ళీ కింద కామెంట్ చేస్తే నేను గట్టి సమాధానం ఇస్తాను. కాబట్టి ఇటువంటి అవకాశాలు ఉన్నాయి, వెళ్ళకండి. తల్లిదండ్రుల మాట వినండి, తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా కొంత సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం. తెలియని పనులు కొంత, తెలిసిన పనులు కొంత వాళ్ళు ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం, పనికి మాలిన వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉండే అవకాశం. రెండవది, వీళ్ళ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే వీళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. ఎప్పుడు వీరికి ఏమైనా లబ్ధి కలుగుతున్నప్పుడు ఉపయోగపడతారు. లబ్ధి కలగడం లేదు, సమాజానికి దూరంగా ఉంటారు. బట్ మంచి వ్యక్తిత్వము, మంచి వాక్చాతుర్యము, వ్యాపార లక్షణము, ఉద్యోగ లక్షణము, బాధ్యత బాగా నిర్వర్తించడము, టెక్నికల్గా బాగుంటారు, టెక్నాలజీతో బాగా ఉంటారు, ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం, ఇంటీరియర్స్ బాగా పనిచేస్తారు. అంటే ఇంటీరియర్ వర్క్గా వీళ్ళకి ఈవెంట్స్ చేసేవారిగా బాగా పనిచేస్తారు. తప్పకుండా వీరు అనుకున్నది సాధించే అవకాశం. ఒక్కొక్కసారి మొండితనంతో, మూర్ఖత్వంతో, బద్ధకంతో, లేజినెస్తో వీరు కొంత నష్టాన్ని పొందుకుంటారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఇవి వారి లక్షణాలు. తప్పకుండా గురుగారు చాలా విషయాలు అయితే తెలియజేశారు. ధన్యవాదాలు. శుభమస్తు.